సో ఇది పార్ట్ 2కి కంటిన్యూషన్ అనమాట. నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను సర్జరీకి అని చెప్పాను కదా చెరుకుపల్లిలో. అది జూన్లో 2020 జూన్లో జాయిన్ అయ్యాను అనమాట. అప్పటికే నాకు ఫైబ్రాయిడ్ ఉందని చెప్పి 1.5 మంత్ అయిపోతుంది తెలుసు. అప్పటికి 4 డాక్టర్స్ సజెషన్ తీసుకొని ఇంకా ఫైనల్గా ఏం చేయాలో తెలియక ఇంకా వేరే ఆప్షన్ లేక హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయినాక అంటే అక్కడ వేరే ఊరు నుంచి స్పెషలిస్టులు వచ్చి చేస్తారనమాట సర్జరీ. సో హాస్పిటల్లో ఆ డాక్టర్ ఆ స్పెషలిస్ట్ రాలేదని చెప్పారనమాట. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం 4 days నుంచి హాస్పిటల్లోనే ఉన్నామన్నమాట. 4 days ఉన్నాము హాస్పిటల్లో. కానీ ఏమైందంటే తర్వాత హాస్పిటల్లో ఇప్పుడు చాలామంది ఉంటారు కదా, సో అలాగ అందరిలో ఎవరికో కరోనా వచ్చి హాస్పిటల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా హాస్పిటల్ క్లోజ్ చేస్తాం, సర్జరీ చేయము అని చెప్పారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్ అనమాట స్టోరీలో, పెద్ద ట్విస్ట్ ఇదే. అయితే ఇంకా సరే అని చెప్పేసి హాస్పిటల్లో నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము డిప్రెషన్ తోటి. అక్కడ దాకా వెళ్ళి ఇంకా ఇవాళ ఈవినింగ్ రేపు మార్నింగ్ సర్జరీ అని చెప్పారు నాకు. హాస్పిటల్ క్లోజ్ చేసి ఇప్పుడు చేయము తర్వాత రండి, ఇప్పుడు అవ్వదు, 1 month వరకు హాస్పిటల్ క్లోజ్, కేసెస్ ఎక్కువైపోయినాయి, కరోనా వచ్చింది, హాస్పిటల్ క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. సరే జూన్ అట్లా అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా ఇంకా నాకు భయం వేస్తుంది అనమాట. సర్జరీ చేయించుకోవాలంటే భయం వేస్తుంది. వద్దు న్యాచురల్ వేస్ ఏమైనా ఉంటే న్యాచురల్ వేస్ ట్రై చేద్దాము, న్యాచురల్గా వెళ్దాము, న్యాచురల్గా ఏమైనా తగ్గుతుందా అని చెప్పి యూట్యూబ్లో న్యాచురల్గా ఈ మంతిని సత్యనారాయణ అని అప్పుడు ఇంకా ఖమ్మంలో ఒకరు ఉండేవారు, ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. ఆయన న్యాచురల్గా చెప్పా వాటర్ బాత్ అని ఎక్సర్సైజెస్ అవి ఇన్ని చేశానండి 2 months. అయినా కూడా నాకు తగ్గట్లేదు. అది నాకు తెలీదు, నేను ఇంకా చెకప్ చేయించుకోలేదన్నమాట. సరే ఇంకా మా అమ్మో ఎక్కువైపోతుంది, లోన్ ఏమవుతుందో మనకు తెలియదు, ఇంకా పెరిగిపోయే కొద్దికి ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోయి ప్రాబ్లం ఎక్కువైపోతుంది, నీకు పీరియడ్స్ కూడా రావట్లేదు, ఇంకా పెరిగే కొద్దికి లేట్ చేసే కొద్దికి మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది, రిస్క్ తీసుకోవద్దు, వెళ్దాం అని చెప్పి మా అమ్మ బాగా హడావిడి చేసేసింది అనమాట ఇంట్లో. నాకేమో భయం వేస్తుంది. అందుకని నేనేం చేస్తున్నాను, కలబంద తింటే కరిగిపోద్ది ఫైబ్రాయిడ్ అది ఇదని యూట్యూబ్లో అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. న్యాచురల్గా తగ్గిపోవాలి, ఎక్కడ గర్భసంచి పోయిద్దని భయం. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మ హడావిడి చేస్తుంది. ఇంక విజయవాడలో క్యాపిటల్ హాస్పిటల్ అని పీవీపీ ఉన్నాయి కదా, అక్కడ ఉందన్నమాట. ఇంకా క్యాపిటల్ హాస్పిటల్ అని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాం చెకప్కి, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఫైబ్రాయిడ్ బాగా పెరిగిపోయింది, సేమ్ ఇంకా 50-50 ఛాన్సెస్ గర్భసంచి ఉంటుందో లేదో తెలియదు, ల్యాప్రోస్కోపీ ద్వారా చేద్దాము అని చెప్పి అన్నారనమాట. ల్యాప్రోస్కోపీ ద్వారా చేద్దామని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళి చెకప్ చేయించుకొని ఎప్పుడు అడ్మిట్ అవుతాం అదంతా మాట్లాడామన్నమాట. అదంతా మాట్లాడేసి ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ప్యాకేజ్ అదంతా చెప్తారు కదండి, పెద్ద హాస్పిటల్ అంటే బిల్లులు కూడా పెద్దగానే ఉంటాయి. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి సరే అంతైనా పర్లేదు మంచిగా చేస్తారు అంటే డాక్టర్ సురేష్ గారని, ఆయన అయితే దేవుడు అనే చెప్పాలి నా దృష్టిలో. ఆయన దేవుడు కాబట్టి ఇప్పుడు నాకు బిడ్డ పుట్టాడు, ఆయన వల్లే, ఆయన చేయి చలవే అని నేను అనుకుంటాను. ఎప్పటికీ ఆయన్ని మాత్రం నేను మర్చిపోను నా జీవితంలో. సరే ఇంటికి వెళ్ళి 3 days తర్వాత వచ్చి అడ్మిట్ అవుతామని చెప్పి ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చేసామన్నమాట. ప్యాక్ చేసుకొని వచ్చినాక అప్పుడు కరోనా కదండి, కరోనా టెస్ట్ చేయిందే నో ఆపరేషన్ అనమాట. పెద్ద ట్విస్ట్ అనమాట ఇక్కడ. మొత్తం మన ఆపరేషన్కి అమౌంట్ ఎంత ఉందో అంతా పే చేయించేసుకుంటారు ఫస్ట్ రోజే. సో పే చేయించుకున్న రోజు వాళ్ళు ఏం చెప్పారంటే కరోనా టెస్ట్ చేయించారు. ఆ రోజు చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ రోజే నాకు సర్జరీ. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ టెస్ట్లో కనుక కరోనా పాజిటివ్ అని వస్తే మేము మీకు అమౌంట్ ఇవ్వము, సర్జరీ చేయము, ఏమీ చేయము అని చెప్పి మనతో సైన్ చేయించుకున్నారనమాట. ఇంకప్పుడు మాకు ఎలా ఉందంటే ఇప్పుడు ఈ డబ్బులే ఎంతో కష్టంగా తీసుకొచ్చాము, ఇప్పుడు ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే ఆపరేషన్ వెనక్కి వెళ్ళిపోద్ది, ఆల్రెడీ వెళ్తానే ఉంది, అదొకటి, మళ్ళీ ఇంత అమౌంట్ పోతుంది, ఏం చేయాలి, సరే ఏదైతే అదైంది దేవుడా అని చెప్పి దండం పెట్టుకొని ఆ అమౌంట్ అయితే మేము వాళ్ళకి పే చేసి వాళ్ళు ఇచ్చారు కదా ఒక ఫామ్ సైన్ చేయమని, ఆ ఫామ్ మీద సైన్ చేసి దేవుడా ఆ రోజు నైట్ ఆ రోజు అంతా దేవుడా అనుకుంటానే ఉన్నామన్నమాట. అంటే పాజిటివ్ వస్తే అని భయం కదా ఎవరికైనా. అంత డబ్బు మళ్ళీ ముందు సర్జరీ వెనక్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంకెప్పటికి అవుతుంది, మళ్ళీ ఎన్నాళ్ళు రావాలి ఏమో ఎవరికి తెలుసు. ఇప్పటికే చాలా పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోతే అసలు గర్భసంచి అప్పుడు నిజంగానే పోద్దేమో కదా. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా టెన్షన్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మార్నింగ్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకా రిపోర్ట్స్లో చూస్తే కనుక నెగిటివ్ ఉంది. అమ్మయ్య అని గాలి పీల్చుకున్నాం అందరం. గాలి పీల్చుకున్నాక ఇంకా ఆ రోజు ఇంకా మనకి
ఆపరేషన్ స్టార్ట్ అమ్మ, ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ఇంకా నైట్ నుంచి ఫుడ్ అది తినొద్దు అది ఇది అని చెప్పేశారు నాకు ముందు రోజు నైట్ నుంచే. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మెడిసిన్స్ అన్నీ యూజ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఒక 20 మంది, అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మొత్తం అందరు ఉన్నారనమాట. నా నోట్లోకి ఒక పైప్ వేశారు. ఇప్పుడే మా బాబు లెగిసాడనమాట. సో ఫైబ్రాయిడ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు కదా. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినాక వాళ్ళు చుట్టూతో 20-30 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నోట్లో నుంచి ఒక పైప్ వేస్తాము, మీరు లేచేసారు కనుక ఒకవేళ ఉంటే మీరు టెన్షన్ పడద్దని చెప్పారు. వాళ్ళు ఇంకా ఇట్లా ఒక మిషన్ వచ్చింది, ఇలాగా ఒక పొగలాగా వచ్చిందనమాట. సో ఇంకా నాకు కాన్షియస్నెస్ లేదనమాట. మొత్తం ఇచ్చేసారు కదా, ఫుల్ బాడీకి మొత్తం ఇచ్చేసారు. ఇంకా ఏం చేశారు అనేది మనకు అసలు ఏం తెలీదు. ఇంకా దాని తర్వాత ఆపరేషన్ అయిపోయినాక ఐసీయూ రూమ్లోనే ఒక పక్కన ఉంచారనమాట పేషెంట్ని. అంటే నాకు స్పృహ వచ్చినాకే బయటకి ఇవ్వాలని చెప్పేసి. ఇంకా బయట ఏమో వెయిట్ చేస్తూ ఉన్నారు మా అమ్మ నాన్న వాళ్ళు. ఇంకా టెన్షన్ పడొద్దు అని చెప్పేసి మా బాబు కూడా చెప్తాడంట. అయితే ఇంకా నాకు ఇంకా ఒక మొత్తం ఇచ్చేసారు, నాకు కాన్షియస్నెస్ లేదనమాట. సర్జరీ అయిపోయినాక ఇంకా పక్కనే పెట్టేశారు, అక్కడ ఐసీయూలోనే పక్కన ఉంచేశారనమాట మనల్ని. నాకు స్పృహ వచ్చిన తర్వాతే బయటికి పంపిస్తామనేసి సో ఇంకా దాని తర్వాత బయట ఇంకా అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు, ఏమైందో ఏంటో, ఏం చెప్తారో ఏంటో అని చెప్పేసి. సో ఇంకా నాకు సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి చూపించారంట, ఫైబ్రాయిడ్ తీసుకొచ్చి ఒక ట్రే లాంటి దానిలో, ఇదిగో అమ్మ సర్జరీ అయిపోయింది, యూట్రస్ బాగానే ఉంది, గర్భసంచి బాగానే ఉంది, పోలేదు, అంతా ఓకే అని చెప్పేసి ఆ గడ్డ చూపించారు. వాళ్ళు ఇంకా ప్రశాంతం కొంచెం రిలాక్స్ అయ్యారంట. నాకు ఇంకా తెలియదు కదా, నేను ఇంకా కాన్షియస్నెస్లోకి రాలేదు. ఇంకా స్పృహ వచ్చి నేను బయటకు వచ్చాక అమ్మ వాళ్ళు చెప్పారు, ఓకే అనుకున్నాము. ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నా, ఆపరేషన్కి ముందు కూడా దేవుడా 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 ఇదే అనుకుంటా ఉన్నాను అనమాట. దేవుడా నువ్వే కాపాడాలి, దేవుడా దేవుడా అని. కానీ ఎంత అనుకున్నా మన చేతుల్లో ఏం లేదు, మన విధిరాతని మనం తప్పించలేం కదా, కానీ ప్రయత్నించాలి కదా. దేవుడిని ఇంకా అలాగే ఎలాగోలా కాకబట్టాను. దేవుడి దయవల్ల ఇదిగో నా బంగారం వచ్చాడు. అయితే ఇంకా దాని తర్వాత ఫైబ్రాయిడ్ సర్జరీ అయిపోయింది 2020 సెప్టెంబర్లో, కరెక్ట్గా నా బర్త్డే రోజు అండి. నా బర్త్డే రోజు నాకు మళ్ళీ ఇంకొక జన్మ వచ్చినట్టే చెప్పాలంటే నిజంగా. సరే ఇంకా సర్జరీ అయిపోయింది ఇంకా నార్మల్గా 2020లో. ఇంకా నేనేమనుకున్నాను, ఇంకా సర్జరీ అయిపోయింది కదా, మనకి ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందిలే, అంతా సెట్ అయిపోయింది అది ఇది అనుకున్నాను అనమాట. ఫైబ్రాయిడ్ సర్జరీ అయినాక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అది అని చెప్పి గూగుల్ యూట్యూబ్లో చూశాను కదా. సో ఇంకా సరే అని చెప్పేసి ఓకే అనుకున్నాను, న్యాచురల్గా వస్తుంది అనుకున్నాను. మనకి అంత అదృష్టం లేదు కాబట్టి మా అబ్బాయి గొడవ చేస్తున్నాడు కదండి, మరి ఇంట్లో నేనే చూసుకోవాలి, మా అబ్బాయిని చూసుకుంటూ మాట్లాడాలి. ఇప్పటివరకు బొజ్జున్నాడు, ఇప్పుడు లెగ్సాడు కదా, సో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, కానీ తలుచుకోలేదు మా అబ్బాయి. సరే ఇంకా ఇక్కడ నుంచి నా ఫైబ్రాయిడ్ సర్జరీ జరిగినాక నా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. మా అబ్బాయి ఊరుకోవట్లేదు. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్న, బాయ్. సో అదండి వీడియో. నెక్స్ట్ పార్ట్ కోసం చూడండి, నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ వరకు ఈ వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇంక తర్వాత నా ప్రెగ్నెన్సీ అసలు ఎలాగొచ్చింది ఏంటి, తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో ఉంటాయి అన్నమాట. ఈ 3 పార్ట్స్ని చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ బుజ్జిగడ్ కోసం ఒక లైక్ కొట్టేసేయండి. బుజ్జి బంగారం నాకు పుట్టడానికి నేను ఎన్ని తంటాలు పడ్డానో చూసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ చెప్పు నాన్న, బాయ్. ఓకే.